మరోవైపు ముచ్చుమర్రిలో హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని కనిపెట్టాలంటూ కర్నూలు కలెక్టరేట్ ముందు వాల్మీకి యువసేన నేతలు నిరసన చేపట్టారు. బాలిక హత్య జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆచూకీ దొరక్కపోవడం బాధాకరమని అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వాల్మీకి యువసేన రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. బాలిక ఆచూకీ తెలిపి వారి కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈరోజు దాదాపు 10 రోజులు అయితే ఉంది అమ్మాయి కనిపించకపోవడం వల్ల. దీని వెనకాల అయితే చాలా రకాల రూమర్లు ఏమనిపిస్తున్నాయంటే దీని వెనక పెద్దవాళ్ళ హస్తం ఉంది, కానీ బయటపడకుండా వాళ్ళే కాపాడుతున్నారు. కావున నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి నేను తెలియజేస్తుంది ఏంటంటే, సార్ దీని మీద చర్యలు తీసుకోవాలా, దీని మీద శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా న్యాయం, బాధితుల వైపు న్యాయం కోసం మీరు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో మీ పార్టీలకు కావచ్చు, మీకు కావచ్చు చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దీని ఎత్తున మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేదానికి కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా నార్పల మండలంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని అన్నారు. బాలికల పాఠశాలల్లో ప్రత్యేకంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లల మీద, ఆడవాళ్ళ మీద, వృద్ధుల మీద కూడా అరాచకాలు, అత్యాచారాలు జరుగుతుంటే ఎక్కడా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేని పరిస్థితిని గత 5 సంవత్సరాల ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఎవడైనా కూడా ఆడపిల్ల మీద చెయ్యి వేయాలన్నా కూడా భయపడే పరిస్థితి వస్తుంది.